రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెట్టడానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళు యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం.